ఈరోజు 31 జూలై కరెంట్ అఫైర్స్ చూద్దాం. దానిలో ఫస్ట్ బిట్, మధ్యప్రదేశ్లో మొదటి హిందీ మీడియం మెడికల్ కాలేజీ అనేది స్థాపించబోతున్నారు. స్థానం ఎక్కడ అంటే జబల్పూర్, మధ్యప్రదేశ్లో అనమాట. ప్రారంభ సెషన్ ఏంటి అంటే 2027 నుంచి 28 విద్యా సంవత్సరం. ప్రారంభ ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని అంటే 50 సీట్లు అనమాట. నెక్స్ట్ రెండో బిట్, మహారాష్ట్రలో స్థిరమైన వ్యవసాయ దినోత్సవం సస్టైనబుల్ అగ్రికల్చర్ డే ఎప్పుడు అంటే ఆగస్టు 7. ఇది ఆగస్టు 7, 1925న ఎంఎస్ స్వామినాథన్ జన్మించారన్నమాట. ఈయన భారతదేశ హరిత విప్లవ పితామహుడు. నెక్స్ట్, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ జన్మదినం అన్నమాట. ఆగస్టు 7ను స్థిరమైన వ్యవసాయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రకటించింది. నెక్స్ట్, ఎంఎస్ స్వామినాథన్ పూర్తి పేరు ఏంటి అంటే మంకొంబు సాంబశివన్ స్వామినాథన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ బిట్, రష్యాలో భారీ భూకంపం, అది సునామీ 2025 అనమాట. భూకంప తీవ్రత 8.8 మ్యాగ్నిట్యూడ్. భూకంప కేంద్రం రష్యాలోని కంచట్కా ద్వీపకల్పం అనమాట. నెక్స్ట్, ప్రభావిత దేశాలు ఏంటి అంటే రష్యా, జపాన్, హవాయి, అమెరికా, న్యూజిలాండ్ హెచ్చరికలు జారీ చేశారన్నమాట న్యూజిలాండ్లో. నెక్స్ట్ నాలుగో బిట్, అత్యంత శక్తివంతమైన భూకంపం కామ్చట్కా 2025. నెక్స్ట్ ఐదవది, మౌంట్ సీలో అంటే దేశం. మౌంట్ సీలోలో దేశం ఏంటంటే టర్కీ. స్థానం హక్కారీ ప్రావిన్స్లోని యుక్సేకోవా జిల్లా అనమాట. నెక్స్ట్ ఎత్తు ఏంటి అంటే మౌంట్ సీలో ఎత్తు 4135 మీటర్లు. అదే అడుగుల్లో చూస్తే 13,566 అడుగులు. నెక్స్ట్ శిఖరం పేరు రెష్కో ఆర్ గెలియాషిన్ ఆర్ ఉలుడోరుక్. నెక్స్ట్ సరిహద్దులు ఏంటి అంటే ఇరాక్కు సమీపంలో ఉంటుంది. అయితే ఈ మౌంట్ సీలో అనేది వార్తలో ఎందుకు వచ్చింది అంటే గడిచిన 40 సంవత్సరాలలో హిమనదాల మంచుపొర దాదాపు 50% తగ్గిపోయింది. నెక్స్ట్ ఆరో బిట్, 127 ఏళ్ల అనంతరం భారత్కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు అనమాట. అంటే 127 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు భారత్కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు బ్రిటిష్ పాలనలో 127 ఏళ్ల క్రితం భారత్ నుండి తరలించిన గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు తిరిగి భారత్కు చేరాయి. ఈ విషయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ అంటే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ బుద్ధుని అవశేషాలు 127 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్లోని పిప్రావా ప్రాంతం వద్ద తవ్వకాలలో బయటపడిన వాటిని బ్రిటిష్ హయాంలో విదేశాలకు తరలించబడ్డాయి. నెక్స్ట్ సెవెంత్ బిట్, ఆపరేషన్ శివశక్తి. ఆపరేషన్ వివరాలు ఏంటంటే పేరు ఆపరేషన్ శివశక్తి. లక్ష్యం నియంత్రణ రేఖ ఎల్ఓసి గుండా చొరబాట్లను అడ్డుకోవటం, తీవ్రవాదులను అడ్డుకోవటం అనమాట. నిర్వహించింది ఎవరు అంటే భారత సైన్యం. సహకరించింది జమ్మూ కాశ్మీర్ పోలీస్ జేకేపీ అనమాట. నెక్స్ట్ ప్రాతిపదిక ఖచ్చితమైన మల్టీ ఏజెన్సీ నిఘా సమాచారం ఆధారంగా నిర్వహణ అనమాట. భారత సైన్యం ఇండియన్ ఆర్మీ దాని గురించి చూద్దాం. మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరంటే కేఎం కారియప్ప జనవరి 15, 1948లో ఎంపికయ్యారన్నమాట. ప్రస్తుత 2025 సైన్యాధ్యక్షుడు అంటే ఇప్పటి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ ఆర్మీ డే ఎప్పుడంటే జనవరి 15. నెక్స్ట్ 8వ బిట్ చూద్దాం. కాజీరంగా టైగర్ రిజర్వ్ కేటీఆర్ అసోంలో ఉందన్నమాట. అసోంలోని కాజీరంగా టైగర్ రిజర్వ్ కేటీఆర్ దేశంలో 3వ అత్యధిక పులుల సాంద్రత కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. గ్లోబల్ టైగర్ డే ఎప్పుడు అంటే జూలై 29, 2025. నెక్స్ట్ 9వ బిట్, సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ విస్తరణ చూద్దాం. విస్తరణ తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా సుందర్బన్స్ అవతరించింది. ప్రథమ స్థానంలో ఏపీలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉందన్నమాట. కేంద్ర పర్యావరణ మంత్రి ఎవరు అంటే భూపేందర్ యాదవ్. ఈయన ఎన్టీసీఏ ఎన్డబ్ల్యూఎల్బీ చైర్మన్ అన్నమాట. ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. అదే ఎన్డబ్ల్యూఎల్బీ అంటే నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ అన్నమాట. నెక్స్ట్ 10th బిట్, గోల్డెన్ జాకల్ గురించి చూద్దాం. గోల్డెన్ జాకల్ శాస్త్రీయ నామం కేరిస్ ఆరియస్ నారియా అనమాట. నెక్స్ట్ ఇటీవల నిర్వహించిన పరిశోధన ప్రకారం కేరళలో సుమారు 20,000 నుండి 30,000 వరకు ఈ గోల్డెన్ జాకళ్ళు ఉన్నట్టు గుర్తించారన్నమాట. నెక్స్ట్ 11th బిట్ చూద్దాం. ప్రపంచంలో భారతీయ వలసదారులు ఐరాస నివేదిక ఏంటో చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారులు 30.4 కోట్ల మంది ఉన్నారు. వీరిలో భారతీయులు మాత్రం 6% మాత్రం ఉన్నారు. నెక్స్ట్ ప్రవాసి భారతీయ దివస్ ఎప్పుడు అంటే జనవరి 9. నెక్స్ట్ 12వ బిట్ చూద్దాం. భారత్లో ఆహార వృధా వివరాలేంటో చూద్దాం. దేశంలో ప్రతి ఇంట్లో ఏటా సగటున 55 కిలోల ఆహారం వృధా అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నెక్స్ట్ 13వ బిట్ చూద్దాం. కొత్త రకం రక్త గ్రూప్ అనేది వచ్చింది. అది CRIB. పూర్తి పేరు క్రోమర్ ఇండియా బెంగళూరు అన్నమాట. నెక్స్ట్ గుర్తించిన స్థలం రోటరీ బెంగళూరు TTK బ్లడ్ సెంటర్. అంతర్జాతీయ గుర్తింపు ఎలా పొందింది అంటే ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ IBGRL UK అనమాట. నెక్స్ట్ 14th బిట్. బీల్ తెగల గౌరీ ఉత్సవం, గౌరీ ఫెస్టివల్. సంప్రదాయం ఏంటంటే బీల్ తెగలు. పేరు గౌరీ ఉత్సవం. ప్రాంతం ఎక్కడ అంటే రాజస్థాన్, ప్రత్యేకించి మేవార్ ప్రాంతంలో అనమాట. ఇది కాల వ్యవధి ఏంటి? ఈ బీల్ తెగల గౌరీ ఉత్సవం యొక్క కాల వ్యవధి ప్రతి సంవత్సరం 40 రోజుల పాటు జరుపుతారు. నెక్స్ట్ 15th బిట్. లీజియనీస్ వ్యాధి ఏంటంటే న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ హార్లెమ్ ప్రాంతంలో లీజియనీస్ వ్యాధి కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 5 కేసులు నిర్ధారించబడ్డాయి అన్నమాట. కారణం ఏంటంటే ఈ లీజియనీస్ వ్యాధి కారణం లీజియోనెల్లా బ్యాక్టీరియా అన్నమాట. వ్యాధి రకం తీవ్రమైన నిమోనియా. నెక్స్ట్ 16వ బిట్. మాస్టర్ కార్డ్. ఇది ఆంధ్రప్రదేశ్ మధ్య అవగాహన ఒప్పందం. మాస్టర్ కార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్ మధ్య అవగాహన ఒప్పందం అన్నమాట. జూలై 2025లో మాస్టర్ కార్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒక అవగాహన ఒప్పందం MOU కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడం అన్నమాట. నెక్స్ట్ 17th బిట్ చూద్దాం. సంజయ్ సింఘాల్ SSB కొత్త డైరెక్టర్ జనరల్ అన్నమాట. పేరేంటంటే సంజయ్ సింఘాల్. ప్రస్తుత పదవి స్పెషల్ డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF అన్నమాట. కొత్త పదవి డైరెక్టర్ జనరల్ సశస్త్ర సీమా బల్ అన్నమాట. నెక్స్ట్ నియామకం చేసిన సంస్థ ఏంటి అంటే క్యాబినెట్ నియామకాల కమిటీ ACC అన్నమాట. నెక్స్ట్ 18వ బిట్ చూద్దాం. పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ కొత్త రికార్డు అన్నమాట. కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈవెంట్ ఏంటి? పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ. ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025. ప్రదేశం ఎక్కడ? జపాన్.